వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి బ్లాగ్స్. టుడే టాపిక్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్ర చరిత్ర అను గ్రంథమును రచించినది చిలుకూరి వీరభద్రరావు. ప్రథమాంధ్ర మహాసభ 1913లో బాపట్ల నందు బి నరసింహవర్మ అధ్యక్షతన జరిగెను. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన 1926 ఏప్రిల్ 26న విజయవాడలో జరిగెను. ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి. శ్రీబాగ్ ఒడంబడిక సంవత్సరంలో జరిగెను. 1937 నవంబర్ 17న జరిగెను. శ్రీబాగ్ ఒడంబడికకు హాజరైన రాయలసీమ నాయకులు కల్లూరి సుబ్బారావు, కడప కోటిరెడ్డి. మద్రాసులో కాశీనాథుడు నాగేశ్వర నివాస గృహంకు డాష్ అని పేరు, శ్రీబాగ్ అని పేరు. స్వాతంత్రానంతరం రాష్ట్ర నిర్మాణ విషయంపై భారత ప్రభుత్వం 1948లో నియమించిన కమిషన్ థార్ కమిషన్. థార్ కమిషన్ నందలి సభ్యులు ఎస్కే థార్, డాక్టర్ పన్నాలాల్, జనత్ నారాయణలాల్. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయమై కాంగ్రెస్ పార్టీ 1949లో నియమించిన కమిటీ జేవీపీ కమిటీ. జేవీపీ కమిటీ నందలి సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఆంధ్ర రాష్ట్రం కొరకు 1951లో 35 రోజులు నిరాహార దీక్ష చేసిన సత్యాగ్రహి గొల్లపూడి సీతారామ శాస్త్రి. పొట్టి శ్రీరాములు ఆభరణ నిరాహార దీక్ష డాష్ నుండి డాష్ సంవత్సరం వరకు సాగాను. 1952 అక్టోబర్ 19 నుండి 1952 డిసెంబర్ వరకు జరిగింది. అంటే 58 రోజులు జరిగింది. పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ కైలాసనాథ వాంచు కమిషన్ 1953 ఫిబ్రవరి 7న. బళ్ళారి సమస్య పరిష్కారం కొరకు 1953లో నియమించిన కమిషన్ ఎల్ఎన్ మిశ్రా కమిషన్. ఆంధ్ర రాష్ట్రం డాష్న అవతరించును 1953 అక్టోబర్ 1న. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్ చందులాల్ మాధవ త్రివేది. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు 1954 జూలై 4న డాష్ వద్ద నెలకొల్పబడెను, గుంటూరు. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కొక్క సుబ్బారావు. ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాల విలీనం కొరకు జరిగిన ఉద్యమాన్ని డాష్ అందరు, విశాలాంధ్ర ఉద్యమము అందరు. ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కొరకు 1953లో కేంద్రం నియమించిన కమిటీని డాష్ అందరు, ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అందరు. ఎస్ఆర్సి నందలి సభ్యులు ఫజల్ ఆలీ అధ్యక్షుడు, హృదయనాథ్ కుంజ్రు, సర్దార్ కేఎం ఫణిక్కర్. ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య విలీన విషయంలో కుదిరిన ఒప్పందాన్ని డాష్ అందరు, పెద్ద మనుషుల ఒప్పందము అందరు. పెద్ద మనుషుల ఒప్పందం డాష్ సంవత్సరంలో కుదిరను 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో కుదిరింది. పెద్ద మనుషుల ఒప్పందమునకు ఆంధ్ర తరపున పాల్గొనిన నాయకులు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన తెలంగాణ నాయకులు బూర్గుల కృష్ణారావు, కెవి రంగారెడ్డి,
జేవి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ డాష్ సంవత్సరంలో అవతరించును. 1956 నవంబర్ 1న. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవి రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ చందులాల్ మాధవ త్రివేది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తొలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అను గ్రంథంను రచించిన వారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య. భారతదేశంలో తొలి షెడ్యూల్ కులానికి చెందిన ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. అభ్యుదయ రచయితల సంఘం డాష్ సంవత్సరంలో స్థాపించబడెను. 1936. నేటి రష్యా గ్రంథ రచయిత నార్ల వెంకటేశ్వరరావు. చిత్తగుప్త ప్రజాబంధు అనే పత్రికలకు సంపాదకుడు ఆచార్య రంగ. 1939లో ఆంధ్రప్రభను ప్రారంభించిన వారు కాసా సుబ్బారావు. 1936లో జనవాణి అనే పత్రికను ప్రారంభించిన వారు తాపి ధర్మారావు. ఆంధ్రాలో నక్సలైట్ ఉద్యమ పితామహుడు అని డాష్కి పేరు తరిమెల నాగిరెడ్డి. ఆంధ్రాలో నక్సలైట్ ఉద్యమ ప్రారంభ నాయకులు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య. ఉదయిని అనే పత్రికను ప్రారంభించిన వారు కుంపెల్ల జనార్దనరావు. విప్లవకారులు అనే గ్రంథ రచయిత గద్దె లింగయ్య. పొట్టి శ్రీరాములు జన్మస్థలం జువ్వల దిన్నె. పొట్టి శ్రీరాములు ఆశ్రమ జీవితాన్ని ప్రారంభించిన సంవత్సరము 1930. ఆంధ్రప్రదేశ్ అవతరణను గూర్చి ఎన్ని నాళ్ళ స్వప్నమిది అను గీతాన్ని వ్రాసారు. ఎవరంటే దాశరథి గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.